మానవ చరిత్రలో జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటిగా ఈ మొదటి ప్రపంచ యుద్ధం గురించి చెప్తారు. ఈ మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుండి 1918 వరకు యూరప్ కేంద్రంగా జరిగింది. దీన్ని గ్రేట్ వార్ లేదా వార్ టు ఎండ్ ఆల్ వార్స్ అని అంటారు. 6 కోట్ల మంది యూరోపియన్లతో సహా మొత్తం 7 కోట్ల మంది సైనిక సిబ్బంది ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 90 లక్షలకు మంది పైగా సైనికులు, 70 లక్షలకు మంది పైగా పౌరులు ఈ యుద్ధంలో మరణించారు. మతం, జాతి, ధనం ఈ యుద్ధానికి కారణం కాదు. కానీ ప్రపంచం మీద ఆధిపత్యం కోసం యూరోప్లోని మేజర్ పవర్స్ మధ్య వచ్చిన విభేదాలే ఈ యుద్ధానికి కారణం. సిరీస్ వైజ్గా మొదటి ప్రపంచ యుద్ధం గురించిన మొత్తం చరిత్ర తెలుసుకుందాం. 19వ శతాబ్దంలో ఎక్కువ భాగం ప్రధాన యూరోపియన్ శక్తులు తమలో తాము విడిపోయి తమ యొక్క మిలిటరీ అలయన్సెస్ను ఏర్పాటు చేసుకున్నాయి. దీంతో ఫలితంగా విభిన్న సైనిక పొత్తులు ఏర్పాటయ్యాయి. అప్పట్లో బ్రిటన్ ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంది. ఒట్టోమన్ అనే సామ్రాజ్యం క్షీణించింది. దీంతో ప్రషియా అనే ఒక చిన్న సామ్రాజ్యం ఒట్టోవాన్ బిస్మార్క్ ఆధ్వర్యంలో 1840 తరువాత బాగా ఎదిగింది. 1866లో ప్రషియా ఆస్ట్రియా మీద విజయం పొందింది. ఆస్ట్రియా సామ్రాజ్యంపై విజయం సాధించడంతో ఆస్ట్రియా అండర్ కంట్రోల్లో ఉన్న జర్మనీపై ఆధిపత్యం సాధించింది. 1870 నుండి 1871 వరకు ప్రషియా ఫ్రాన్స్ మీద యుద్ధం చేసి యుద్ధంలో గెలిచింది. దీన్ని ఫ్రాంకో ప్రషియన్ వార్ అని అంటారు. ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత ప్రషియా జర్మన్ రాష్ట్రాల్ని జర్మన్ రైక్గా ఏకం చేసింది. ఒట్టోవన్ బిస్మార్క్కి ఫ్రాన్స్ అంటే పడదు. దానివల్ల ఫ్రాన్స్ని ఒంటరి చేయడానికి బిస్మార్క్ ఆస్ట్రియా హంగరీ, రష్యా అండ్ జర్మనీల మధ్య 3 చక్రవర్తుల కూటమిని ఏర్పాటు చేయడానికి చర్చలు జరిపాడు. ఇది జరిగిన తర్వాత కొంతకాలానికి రష్యాకి టర్కీకి మధ్య 1877 నుండి 1878 వరకు రస్తో టర్కిష్ వార్ జరిగింది. ఈ యుద్ధంలో రష్యా గెలిచింది. దీంతో ఆ ప్రాంతంలో రష్యా యొక్క ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇది జర్మనీకి నచ్చలేదు. దీంతో జర్మనీ రష్యాతో ఉన్న 3 చక్రవర్తుల కూటమిని రద్దు చేయాలనుకుంది. అలాగే 1878లో ఈ కూటమిని రద్దు చేశారు. 1879లో జమిలీ అనే ఇంకొక కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమిలో కేవలం రష్యా అండ్ ఆస్ట్రియా హంగరీ మాత్రమే ఉన్నాయి. 1892లో ఇటలీ ఈ కూటమిలో చేరింది. అందువల్ల దీన్ని ట్రిపుల్ అలయన్స్ అని పిలుస్తారు. ట్రిపుల్ అలయన్స్ ఫామ్ అయింది యుద్ధం చేయడం కోసం కాదు. ట్రిపుల్ అలయన్స్లో ఉన్న కంట్రీస్ మధ్య సహకారం పెంపొందించుకోవడం కోసం మరియు ఫ్రాన్స్ని ఒంటరి చేయడం అంతే. ఇది ఇలా ఉండగా బ్రిటన్కి తమ కాలనీస్తో వచ్చే ఉద్రిక్తతను తగ్గించడానికి 1880లో రష్యాతో సంప్రదింపులు జరిపింది. ఫ్రాన్స్ కూడా రష్యాతో డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ కోసం ట్రై చేసింది. ఇవన్నీ బిస్మార్క్ని భయపెట్టాయి. దాంతో తిరిగి 1881లో ట్రిపుల్ అలయన్స్ కూటమితో చర్చలు జరిపాడు. 1887లో ఈ ట్రిపుల్ అలయన్స్ కూటమి మధ్య ఒప్పందం ముగిసింది. దాని స్థానంలో రీఇన్సూరెన్స్ అనే ఒప్పందం వచ్చింది. ఈ ఒప్పందం రష్యా అండ్ జర్మనీ చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం జర్మనీ పైన కానీ రష్యా పైన కానీ ఫ్రాన్స్ అండ్ ఆస్ట్రియా హంగరీ అటాక్ చేస్తే రెండవ దేశం తటస్థంగా ఉండాలని జర్మనీ రష్యాల మధ్య జరిగిన రహస్య ఒప్పందం ఇది. సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ ఆస్ట్రియా హంగరీ రష్యా మీద అటాక్ చేస్తే జర్మనీ ఆస్ట్రియా హంగరీకి సపోర్ట్ చేయకూడదు. అలాగే ఫ్రాన్స్ జర్మనీ పైన అటాక్ చేస్తే రష్యా ఫ్రాన్స్తో జాయిన్ అవ్వకూడదు. ఇక 1890లో అసలైన మార్పు వచ్చింది. 1890లో కొత్త జర్మన్ చక్రవర్తి కైజర్ విల్హెమ్ II బిస్మార్క్ను బలవంతంగా పదవి విరమణ చేయించాడు. జర్మన్ రాష్ట్రాల కొత్త ఛాన్సలర్ లియో వాన్ కాప్రివి చేత రీఇన్సూరెన్స్ ఒప్పందం గురించిన చర్చలను రద్దు చేశాడు. దీంతో రీఇన్సూరెన్స్ ఒప్పందం గురించి రష్యా అండ్ జర్మనీ మర్చిపోయాయి. దీంతో ట్రిపుల్ అలయన్స్కి వ్యతిరేకంగా 1894లో ఫ్రాన్స్ అండ్ రష్యా కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు వీలు కలిగింది. 1904లో ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ 1904 ఎంటెంట్ కార్డియల్ అనే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 1907లో బ్రిటన్ అండ్ రష్యా ఆంగ్లో రష్యన్ కన్వెన్షన్ అనే ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ 3 ఒప్పందాలని ట్రిపుల్ ఎంటెంటే అని పిలుస్తారు. ఇందులో ఏ దేశానికి ఆపద వచ్చినా ఇంకో దేశం సపోర్ట్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు యూరప్లోని శక్తులు 2 కూటములుగా ఎలా విడిపోయాయో చూసాం. ఇలా విడిపోవడం వల్ల వాటి మధ్య వచ్చిన తేడాల గురించి మరియు వాటి మధ్య జరిగిన మిగతా విషయాల గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.